ఫ్రెండ్స్ ఇది తలంబ్రాల శారీ, ఆఫ్ వైట్ అనమాట. ఇంకా తలంబ్రాల శారీ అంటే ఈ కాంబినేషనే ఉంటుంది అండ్ రెడ్ కలర్ బార్డరు. ఇంకా దీనికి సంబంధించి క్లాత్ ఇచ్చుకున్నారు వాళ్ళే. మరీ రిచ్గా కాదు, మరీ డల్గా కాకుండా కొంచెం మీడియం రేంజ్లో చూపించమని చెప్పారు. చూపించాను, చాలా బాగుంది. వీళ్ళ హ్యాండ్ 9 ఇంచెస్ చూడండి మీరే ఎంత బాగుందో, చాలా నీట్గా వచ్చింది. ఈ డిజైను వీళ్ళ సర్కిల్లో బాగా వేయిస్తున్నారు ఫ్రెండ్స్ మనతోటి. ఇంకా ఈ డిజైన్ నాకు 3 బ్లౌజెస్ ఏమో ఆర్డర్ ఉంది. చాలా నీట్గా ఉంటుంది. ఏంటంటే వీళ్ళది హ్యాండ్ 9.5 ఇంచెస్ అనమాట. ఇక్కడ వరకు 7 వస్తుంది. ఇక్కడి నుంచి 7.5 వస్తుంది. ఈ 1.5 ఇంచ్ నేను బుట్టీస్ వేస్తున్నాను. చాలా బాగుంది, నీట్గా వస్తుంది. నేను ఇంకా 2 కలర్స్ కాంబినేషన్ రానిచ్చాను ఆఫ్ వైట్. మీరు గమనిస్తున్నారో లేదో, ఎందుకంటే ఇది కొంచెం 2 కలర్స్గా ఉంది షేడ్. అటు మరీ వైట్ కాదు, ఇటు మరీ ఆఫ్ వైట్ కాదు. ఇంకా అందుకని నేను ఆఫ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చాను. చాలా బాగుంది కదా. దీనికి సంబంధించి నెక్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, అది కూడా చూద్దాం రండి. ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చింది బ్యాక్ నెక్ కూడా. చూడండి అసలు ఎంత బాగుందో. కట్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రంట్ కూడా కట్ వర్క్ వచ్చింది. బ్యాక్ను బుటీస్ కూడా కొంచెం నిండుగా ఇచ్చాను, బాగుంటుందని. ఇది మరీ హై రేంజ్ కాదు, మరీ లో రేంజ్ కాదు, మీడియంగా ఉంటుంది. బడ్జెట్లో వచ్చేసిద్ది మనకి. ఎవరన్నా కుట్టించుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది కదా, తప్పకుండా నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని నాకు ఆర్డర్ ఇస్తారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము వీళ్ళవే. ఫ్రెండ్స్ ఇది శారీ అంతా గ్రీన్ కలరు, లైట్ గ్రీను డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. బార్డర్ ఏమి ఇట్లా వచ్చింది. దీనికి ఇంకా బయట నుంచి క్లాత్ తెచ్చుకున్నారు వాళ్ళు వచ్చేటప్పుడే. చూడండి కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగుంది కదా. నేను ఇంకా లైట్ అండ్ కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే లైట్ కనబడుతుంది, డార్క్ కనబడుతుంది. అచ్చంగా లైట్ ఇచ్చినా డల్ అయితే, అచ్చంగా డార్క్ ఇచ్చినా మరీ డార్క్ అయిపోయింది. ఇంకందుకని దీనికి 3 కలర్స్ కాంబినేషను. అందుకని లైట్ ఒకటి, డార్క్ ఒకటి అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చాను. చాలా బాగుంది కదా. బుట్టీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఫ్రంట్ అంటే హ్యాండ్స్ 1.5 మీటర్ ముక్క తెచ్చుకున్నారు. ఇంకా నేను ఇటొక హ్యాండు అటొక హ్యాండు వేసాను అనమాట. ఇంకా ఇట్లా వేస్తే ఏంటంటే ఇటు కూడా జాయింట్స్ అనేవి పడవు, చక్కగా క్లాత్ అనేది ఉంటుంది. మీటర్ ముక్క తెచ్చుకుంటే ఇలా కుదరదు ఫ్రెండ్స్. నేను ముందుగానే చెప్తున్నాను, 1.5 మీటర్ తెచ్చుకుంటేనే అటొక హ్యాండు ఇటొక హ్యాండు వేసుకుంటే ఇంకా మనకి ఇటు సంకచిప్పులు అవి పడుతుంటాయి కదా హ్యాండ్ కింద, అట్లా కూడా పడకుండా ఉంటాయి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. వీడియో తీయడానికి టైం ఉండక వీడియో తీయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇది శారీ అని నేను చెప్పలేను, ఎందుకంటే శారీ ప్రీప్లేటింగ్ అని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. 3 శారీస్ ఇచ్చారు వీళ్ళు. 3 శారీస్కి బ్లౌజెస్ వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నారు. ఇంకా 3 శారీస్ నేను కలర్ కాంబినేషన్ సెట్ చేసుకొని థ్రెడ్స్ తీసుకున్నాను. ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ శారీ తీయడానికి నాకు టైం లేదు. ఇదిగోండి సెకండ్ శారీకి డిజైను వాళ్ళే పెట్టారు. ఇది మీ దగ్గర ఉందని చెప్పాను. ఇంకా సేమ్ వేసేయమన్నారు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది మొత్తం 3 కలర్స్ కాంబినేషను. మనం ఈ బ్లూ ప్లేస్లో వేరే కలర్ వేసుకోవచ్చు, బట్ వాళ్ళ శారీలో బ్లూ ఓన్లీ గోల్డ్ వరకే ఉన్నాయి. అందుకని నేను ఇంకా ఈ 2 కలర్స్ కాంబినేషన్లో వేశాను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు నెక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది. చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. కట్ వర్క్ కావాలనుకునే వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చెప్పా కదా ఇది 3 కలర్స్ ఆప్షను. మనం 3rd కలర్ కూడా పెట్టుకోవచ్చు, బట్ వీళ్ళ శారీలో లేదని చెప్పి ఓన్లీ నేను 2 కలర్స్తోనే నేను వేసాను అనమాట. బాగుంది కదా డిజైను. ఏ కలర్ కాంబినేషన్కి వేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ డిజైనే నాకు ఇంకా 3 or 4 బ్లౌజులు ఆర్డర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డిజైన్ బాగా వేయించుకుంటున్నారు, చాలా బాగుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఈ శారీస్ అన్నీ వాళ్ళు థ్రెడ్లు అవన్నీ తీసేసుకొని కొంచెం ఎవరా వాటితో పని ఉంది అన్నారు. అక్కడికి నా దగ్గర 3 days ఉంచారులేండి. శారీస్ అవన్నీ ఉంచి ఇంకా మార్నింగే తీసుకెళ్లారు. ఇంకా అందుకని మీకు శారీ అనేది చూపించట్లేదు. అసలు ఎంత బాగుందో చూడండి. వీళ్ళు రిఫరెన్స్ పిక్ పెట్టారు, ఇది ఇలా కుదిరిద్దా మీకు అని చెప్పి. కుదిరిద్దండి అన్నాను. వీళ్ళు ఓన్లీ బంచే పెట్టారండి, కింద ఏమీ లేదు. జస్ట్ ఉత్తనే ఇక్కడ వరకు కట్ చేసుకొని కుడతారు. కానీ నేను ఎక్స్ట్రా స్కాలప్ రానిచ్చానండి, చాలా బాగుంటుందని.
ఇప్పుడు కస్టమర్స్కి తెలియదు అనుకోండి, మనం చెప్పచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళకి ఏది ఎట్లా వేస్తే బాగుంటుందో వాళ్ళకి ఐడియా ఉండదు. మనం వేస్తుంటాం కాబట్టి మనకి అర్థమైపోయిద్ది ఏది ఎట్లా వేస్తే బాగుంటుందని. అది వాళ్ళు అడక్కపోయినా కూడా మనం వెయ్యాలండి. అది మన రెస్పాన్సిబిలిటీ అనమాట. కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. కంప్యూటర్ వర్క్ అని కాదు, ఏ వర్క్ చేస్తున్నా, టైలరింగ్ చేస్తున్నా కస్టమర్స్కి తెలియలేదనుకోండి, మనం కొంచెం ఎక్కువగా అప్డేట్గా కొంచెం ఆలోచించి ఇలాంటివి వేసామనుకోండి, బాగా నచ్చిద్ది అనమాట వాళ్ళకి. ఓకేనా? చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఈ కలరు శారీ ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ ఏమో ఇంకా పువ్వు రానిచ్చాను, దాని మీద మళ్ళీ గోల్డ్ రానిచ్చాను, మళ్ళీ దాని మీద మళ్ళీ బ్రౌన్ రానిచ్చాను. ఎందుకంటే ఈ డిజైను గట్టిగా మనం 4 కలర్స్ వేసుకోవచ్చు. బట్ వీళ్ళది బ్రౌన్ కలర్ శారీ, గోల్డ్ కలర్ బార్డర్, అంతే, ఇంకేమీ లేవు. కాబట్టి నేను ఇంకా కొంచెం బ్రౌన్ కొంచెం రానిచ్చి ఎక్కువగా గోల్డ్ రానిచ్చాను. చూడండి ఎంత బాగుందో గోల్డ్ రానిస్తే. ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ గ్రీను, డార్క్ గ్రీను, దాని మీద ఇది డార్క్ వేసేటప్పటికి ఎక్కువ లుక్ అనేది అనిపించదు. అందుకని నేను ఇలా వేసాను. చాలా బాగుంది కదా, బాగుంది కదా. అన్నిటికంటే ఎక్కువ ఇది స్కాలప్ ఇచ్చినప్పటికి చాలా బాగుంది. బుట్టీస్ కూడా ఎగస్ట్రా ఇచ్చాను. వాళ్ళు ఇచ్చిన బంచ్లో ఈ బుట్టీస్ కూడా లేవు ఫ్రెండ్స్. నేను ఇంకా ఎగస్ట్రా ఒక లైన్ అంతా గోల్డ్ జస్ట్ 2 శారీ కలర్ అనిచ్చాను. చాలా బాగుంది కదా. మీకు ఇలానే కావాలి, కింద కూడా దీనికి సంబంధించిన బోర్డర్ కావాలి అన్నా కూడా నేను అది వేస్తాను ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇదేంటంటే మనకి షోల్డర్ మీద నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్ అనేది లేటెస్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించిన నెక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. అసలు ఎంత బాగుందో చూడండి. మీకు ఈ వేరియేషను దూరం నుంచి కూడా అర్థమవుతుంది కదా. బ్యాక్గ్రౌండ్ బ్రౌను, లోపల గోల్డు, మళ్ళీ ఆ లోపల బ్రౌన్ బిట్టే. ఎట్లా ఉందంటే రేడియం ఫ్లవర్ ఉంటుంది చూసారా, అట్లా ఉంది కదా. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. చిన్న పూలు కానీ పెద్ద పూలు కానీ, ఆకులు, క్రీపరు, అసలు మొత్తం నీట్గా. ఇది ఏ కలర్ కాంబినేషన్కి వేసినా చాలా బాగుంటుంది అసలు ఈ డిజైన్. అండ్ చెప్పా కదా ఇందాక హ్యాండ్లో, ఈ డిజైన్లో మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి శారీలో 4 ఉన్నాయి అనుకోండి, చక్కగా 4 వేసేసుకోవచ్చు. లేదు వీళ్ళ దాంట్లో 2నే కాబట్టి నేను 2నే వేశాను. ఒక లైన్ అంతా బ్రౌన్, ఒక లైన్ అంతా గోల్డ్ బ్రౌన్ అట్లా ఇచ్చానండి. చాలా బాగుంది అసలు. ఫ్రంట్ కూడా చూడండి బాగుంది. కట్ వర్క్ ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. నిండుగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. అండ్ కలర్స్ కూడా బాగా పడతాయి. లేదు మీ శారీలో 2 కలర్స్ ఉన్నా కూడా 2 కలర్స్తో కూడా వేసుకున్నా చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇంకా మనము ఈ గ్యాప్స్లో కుందన్స్ పెడితే ఇంకా రిచ్ లుక్ అనేది వస్తుంది. బాగుంది కదా. ఇప్పుడు తలంబరాల శారీ అని ఆ బ్లౌజు చూద్దాము. వీలయ్యే దగ్గర 6 దాకా ఉన్నాయండి. అవి అయిపోయేటప్పటికి మళ్ళీ ఇస్తున్నారు. మళ్ళీ ఇంక పాపం ఇంకా వేరే వాళ్ళవి పెట్టడానికి టైం ఉండట్లేదు నాకు. వీలయ్యే సరిపోతున్నాయి కంటిన్యూగా నాకు 1 మంత్ నుంచి. ఇంకా మధ్యలో గ్యాప్స్లో థ్రెడ్స్ లేక ఆగిపోయినాయి. వీళ్ళవి కొంచెం థ్రెడ్స్ లేక కొన్ని బ్లౌజెస్ నన్ను తీసుకురమ్మంటున్నారు. అలాగా ఆగిపోయినప్పుడు ఇంకా పాపం అదర్ కస్టమర్స్కి పెడుతున్నాను. వీళ్ళయే బాగా వస్తున్నాయి. వీళ్ళ రిలేటివ్స్ మొత్తం బల్క్గా వస్తున్నాయి మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దాము.